హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు భానుప్రకాష్. ఇవాళ నేను మీకు చెప్పబోయే పాఠం విశ్వనాథ సత్యనారాయణ గారి 'ఆంధ్ర ప్రశస్తి'. విశ్వనాథ వారు నాకు చాలా ఇష్టమైన కవి. ఏమా కవిత్వం, ఏమా కవిత్వం, ఏమా మూర్తి, ఏమా కవిత్వం. విశ్వనాథ వారు లాంటి కవి మళ్ళీ మళ్ళీ చూడాలంటే కూడా దొరకరు. ఆయన లాంటి కవి చాలా అరుదుగా భూమి మీద పుడతారు. ఆయన రాసిన 'వేయి పడగలు' చదివాక అందులో ధర్మారావు, అరుంధతి, పసరిక, ఆ పాత్రలు ఎల్లప్పుడూ మనసును ఆకట్టుకుంటూనే ఉంటాయి. నేను ఒకేసారి చదివాను. మళ్ళీ మళ్ళీ చదవడానికి సమయం కుదరలేదు. కానీ విశ్వనాథ వారు విశ్వనాథ వారే. ఒక నాకు ఆయన గురించి ఒక చిన్న కథ లాంటిది ఏదైనా గుర్తుందంటే, ఆయన కాలానికి ఎదురీతి నిలబడ్డాడు. మార్క్స్, ఎంగెల్స్, గతి తార్కిక భౌతికవాదం, సోషియాలజీ, కమ్యూనలిజం వీటికి ఎదురీది సంప్రదాయవాదిగా నిలబడ్డ మహాకవి. ఇంకా లేట్ చేయకుండా మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. మొదటి పద్యం. మా పూర్వాంధ్రధరాధినాయక కథా మంజూషికారత్నగాథా పద్యావళి పేరిహారి సుమనోదాంబు మాద్దీక భాషా పృక్తం మహాప్రబంధరాచన సౌందర్యపున్ వాసన తీపే క్రమ్మగనాం సూత్రకందిత్తం గలాంకమ్ముగన్. మొదటి పద్యం. ఆంధ్రప్రశస్తిలోని మొదటి పద్యం. మాధ్వీక భాషా పృక్తంబు. మాధ్వీక ఫలం అంటే అదొక పండు. ఏం పండు? ఇప్ప పండు. ఇప్ప పండు తిన్నెమ్మటే రుచి రాదు, తిన్న తర్వాత రుచి వస్తుంది. భాషా పృక్తం మహాప్రబంధ రచనా సౌందర్యపున్ వాసన తీపై క్రమ్మగనాంద సౌందర్యకందిత్తున్ గలాంకమ్ముగన్. ఆంధ్ర విష్ణు. విభ్రాశీఫల భాజనుండతడు తన్పెన్ భూసర శ్రేణి బ్రహ్మ ప్రీతం త్రిలింగముల సంధిల్ మూట సేవించేద ప్రామాణ్యముగాగా ఆంధ్రపతి దివ్య యోగాతి నిష్ఠాప్రీతుండైనా త్రైపుర సతీ సౌభాగ్యనిర్ణేతి. ఆంధ్ర విష్ణువు ఆంధ్ర చరిత్రకు సంబంధించినంత వరకు మొదటి రాజు ఆంధ్ర విష్ణువు. ఆయన గురించి పద్యం. విభ్రాశీఫల భాజనుండతడు తన్పెన్ భూసర శ్రేణి బ్రహ్మప్రీతం మనుజున్. విప్రుల చేత ఆశీర్వాదం పొందిన అతడు భూశ్రశ్రేణి బ్రహ్మప్రీతమనుచుని తన్పెన్. బ్రాహ్మణులని, వేదాధ్యాయ పండితుల్ని మంచిగా చూసుకున్నాడు. త్రిలింగల సంధ్యల మూటలు సేవించే వేద ప్రామాణ్యంతో త్రిలింగముల సంధ్యల మూటను సేవించే త్రిలింగాలు శ్రీశైల, కాళేశ, భీమేశలు. ఇవి త్రిలింగాలు. ఈ మూటికి మధ్య గోడ కట్టిన దేశం మన దేశం, త్రిలింగ దేశం అని ఆర్యోక్తి. ఆంధ్రపతి దివ్య యోగాతి నిష్ఠాప్రీతుండైన త్రైపుర సతీ సౌభాగ్య నిర్ణేతి. ఈ శ్రీశైల, కాళేశ, భీమేశల ఈ మూడిటికి సౌభాగ్య నిర్ణేత. ఆ సౌభాగ్యాన్ని ఇచ్చే రాజు మన ఆంధ్ర విష్ణువు. ఈయన ఒక దానవునితో పోరాడడానికి వెళ్ళాడు. ఆ పోరాటంలో విశ్వనాథ గారు ఒక పద్యం రాస్తారు, చూడండి. తన పద్యంగల శూలమున్ గుని సమజత్క్రోధ తామ్రాక్షుడై తెనుగున్ భూలలనా మనోహర శిరోన్యస్త లక్ష్యమున్ మును లంఘించకమున్న దానవన్ రమ్మన్ గాఢనేశన్ మహాశని కల్పం బగు బాణమాంధ్రపతి పిల్చన్ మందహాసంబురన్. తన పద్యంగల శూలం, తన పక్కనున్న శూలముని సమజత్క్రోధ తామ్రాక్షుడై మంచి కోపంతో ఉన్నవాడి తెనుగున్ భూలలనా మనోహర శిరోధిన్యస్త లక్ష్యమున్. ఆంధ్ర విష్ణువు మీదికి ఆ రాక్షసుడు శూలాన్ని విసిరిండు. అది ఆయన తాకముందుకే లంఘించక మున్న దానవుని రొమ్మున్ గాఢనేశన్ మహాశని కల్పం. మహాశని కల్పం అంటే ఒక పిడుగు లాంటి బాణం ఆంధ్రపతి పెల్చన్ మందహాసంబురన్ ఆ రాక్షసుని మీద వేసిండు. నెక్స్ట్ శాతవాహనుడు. ఆంధ్రష్టుని తర్వాత శాతవాహనులు. ఈ శాతవాహనులు మన తెలుగు అంటారు. మీరు శాతవాహను గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసే ఉంటారు, అందులో సంబంధించిన ఆయనని. దీనికి చిన్న కథ ముందు ఉంటుంది, మీరు చదువుకోగలరు. దాని ముందు ఇంట్రడక్షన్ చదువుకోగలరు.
నేను కొన్ని పద్యాలు మాత్రం ఉదాహరిస్తాను. తెనుగుండ్ర ఇండ్లకు నాతి పురుషుడు దైతేయ అంతగుణాంధ్రుష్టుని లక్ష్మీకుచ కుంకుమానకరస్తోమంబు నీవిచ్చు తర్పణములు గైకొన చాపగాబడును రారాకుర్ర నీ మందహాసన మధ్యొచ్చినల్ చూడని శక్తిమతి నోచన లేదు రాపుత్రక. తెనుగుండ్ర ఇండ్లకు నాది పురుషుడు దైతేయ అంతగుణాంధ్రుష్టుని లక్ష్మీకుచ కుంకుమానకరస్తోమంబు. తెనుగుండ్ర ఇండ్లకు ఆది పురుషుడు దైతేయ అంతకుడు ఆంధ్ర విష్ణుని లక్ష్మీకుచ కుంకుమానకరస్తోమంబు. లక్ష్మీదేవి స్థనములనంటి లక్ష్మీదేవి స్థనములనంటి ఎర్రగా అయిన ఆ కరములు నువ్వుచ్చే తర్పములు గైకొన చాపన్ బడున్ రారా కుర్రా నీవుచ్చే తర్పములు తీసుకోవడానికి చాపబడతాయి. రారా కుర్రా నీ మందహాసన మధ్య వచ్చిన చూడ శక్తిమతి నోచన లేదు రాపుత్రక. శక్తిమతి వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. తెనుగున్ రాజుల వంగ సంబిక బహు దివ్యాంక మైశాలి వాహన వంశం అని పిల్లగా బడగాకౌ రాగహుండు గడింపనిది కీర్తి వంశకర్తడు సామాన్యం బేలేరెందర ఈయన వంశులు రఘువంశేని కదా యా మహారాజుపై. తెనుగున్ రాజుల వంగ సంబిక మీరు చూస్తే రాముడు రఘువంశం అంటారు, రాముడు వంశం అన్నారు. అలానే వంశకర్త కూడా సామాన్యం బే, అలా మన తెలుగు సామ్రాజ్యాలను కూడా శాతవాహన వంశం అంటారు. అలా ఈ శాతవాహన వంశకర్త కూడా సామాన్యం బే, అసలు అది సామాన్య విషయం కాదు. ఈయన వంశులు ఇంతమంది లేరు. దిలీపుడు ఉన్నాడు, దిలీపుడు, రాముడు, దశరథుడు, ఇంతమంది ఉంటే ఓన్లీ రఘు మహారాజుకి ఒక్కటి రఘువంశం అయినది ఆ వంశం పేరు. అలా శాతవాహన వంశం. గోధమిపుత్ర శాతకర్ణి శాతవాహన వంశంలోనే ఇంకొక ఆయన. ఈయనకు కార్యలేక ధాన్యకటకంబున రత్యలు వెనుకగా బహిద్వారం దాట్యాంధ్ర సుధాపతి ఆపురి వంక చూచినన్ క్రూరత శక్తు రక్తములు క్రూల గజాచరణాల్కలో పతాక రోసం ధాన్యకటకంబు వేలాడ్చిన రాజు కంటికి. విశ్వనాథ వారు ఆ నగరాన్ని వర్ణిస్తున్నారు. ఆ నగరం ఎలా ఉందంటే, కారీలేక ధాన్యకటకంబున రత్యలు వెనుకగా బహిద్వారం దాటి ఆంధ్ర సుధాపతి ఆపురి వంక చూచినన్ క్రూరత శత్రురక్తములు క్రూరంగా శత్రురక్తాలు క్రోలాలని జాచిన నాల్కల్లాగా ఆ పతాక రవసంబు, ఆ పతాకల యొక్క రాపిడి ధాన్యకటకంబు వేలాడ్చను, ధాన్యకటకం చూపిస్తున్నది. మీకు గుర్తుంటే హిస్టరీలో కూడా చదివే ఉంటారు. 103 to 128 శాతవాహనుడు నహపానుడిని ఓడిస్తాడు. ఆ నహపానుడే సౌరాష్ట్రంలో గుజరాత్లో ఉండే ఆ నహపాను గురించి ఈ పద్యం. సౌరాష్ట్రేశ్వర శేషదుర్గ శిఖరాంచన్ మౌలి భాగముపై తారామార్గమలంకరింపబడి త్రైలింగ్య రాజ్యధ్వజ స్ఫారోధంచిత లోహితక్షటలనా సాయం సమారంభ వేళ రోచిస్తుల మందవాయుం మృదులీలా పీచికా శ్రేణులన్. మంచి సంస్కృత ఊహిష్టమైన పద్యం. సౌరాష్ట్రేశ్వర శేషదుర్గ శిఖరాంచన్ మౌలి భాగంపై పై భాగం శేషదుర్గ అంటే పగలగొట్టిన తర్వాత మిగిలిన శేషమైన దుర్గం తారామార్గం అలంకరింపబడిన త్రైలింగ రాజ్యధ్వజ స్ఫారోదంచిత లోహిత చటల విస్ఫారోదంచిత విశాలమైన ఉదంచిత ఎక్కువైన లోహిత ఎర్రటి చటల రక్తంతో నిండిన ఆ సాయం సమారంభం వేళ త్రైలింగ రాజ్యధ్వజం అలంకరింపబడిన తారామార్గం. ఈ త్రైలింగ రాజ్యధ్వజము తారామార్గం అలంకరింపబడినది నా సాయం సమారంభ వేళ రోచిస్సుల మంద వాయు మృదులీలా వీచికా శ్రేణులన్. మాధవవర్మ ఈయన గురించి పద్యం చాలా బాగుంటుంది. ఈయన గురించి చిన్న స్టోరీ ఏంటంటే, ఈయన ధర్మం కోసం కొడుకునైనా సరే చంపేయగల మహానుభావుడు. కొడుకు చనిపోయి ఆయన కొడుకు ఒక రథాన్ని నడిపి ఊర్లో ఉన్న ఒక చిన్న బాబును చంపేస్తే ఆయనకు పెళ్ళై ఉంటుంది. వాళ్ళ అమ్మ వచ్చి రాజు ఎదుట చెప్పే పద్యం శ్రాతారు రాశారు, చూడండి. ఈ మాధవవర్మ చేసిన ధర్మ కార్యానికి బెజవాడలో బంగారు వర్షం కురిసిందట. ఓయి నృపాల ఈ ఉడత ఎక్కడు నాదు కులంబు తేప నీబో అతి ధర్మరాజు వయయో ఇది ఏమిటయా గతాసు వయ్యి అనుగేగబో తినుటకేమినున్నది నాకు నేడే ఇది వీని వెంటబడి ఏగద కోడలికేమి కావాలెన్. నీవోతి ధర్మరాజు వయ్యో ఇదేమిటయ్యా గతాసువై పోయిన ప్రాణం కలవాడే ఈ అనుగేగేబో ఈ నా కొడుకు వెళ్ళిపోయాడు తినుటకేమి ఉన్నది ఏమి తినడానికి ఉన్నది నాకు నేడే ఇదే వీని వెంటబడి ఏగెద కోడలికేమి కాల నేను కూడా వీని వెంటబడి ఏగెదను.
ఆయన కొడుకును చంపమని ఆదేశం ఇస్తాడు. సచివులు పుత్ర శోకపర సంజరు భూపతి జూచి వారు తీర్చిన తీర్పు రాజు సవరించవచ్చునటంచు చెప్ప నైజిత వివేకి పుత్రుహోగ్ర పరాత్ముడగాని న్యాయ కార్యాచరణ భార దుఃఖ విషాత్ముడగాని పలికి విండియున్. పుత్ర విరహోగ్ర పరాత్ముడగాని పుత్రుని విరహాన్ని తట్టుకోలేని వాడు కానీ న్యాయ కార్యాన్ని అమలు చేయడంలో దుఃఖ విషాత్మక కానీ అందులో దుఃఖపడి వివశాత్ముని నేను కాదని పలికి వెండియున్. అసుగులు పోవునంతవర కాపతి ఈగను గాని పాప మేకసుత వియోగ దుఃఖితృక్ష్మాపతి దేహం భూ ప్రజార్థం యసుగుల నిలిపినాటి దివసాంతమునన్ యువరాజు మీలో అసుర్గుదిత ప్రవాహ వలయంబులో మలసంజ విల్చెబో. అసుర్గుదిత దివసాంతమున్ చివరి ఆ దివసాంతమునన్ సాయంత్రం వేళ యువరాజు మీనిలో యువరాజు మైనిలోని అసుర్గుదిత ప్రవాహ వలయంబులో రక్త ప్రవాహ వలయంబులో మలసంజ నెక్స్ట్ మరలా వచ్చే సాయంకాలం అయ్యింది అని. వేగి క్షేత్రం అబ్బబ్బబ్బ విశ్వనాథ వారి విశ్వరూపం చూడాలంటే వేగి క్షేత్రము. తర్వాత దీని కిందటి ముఖలింగం ఇందులో చూపిస్తాడు ఆయన. నాకు నచ్చిన పద్యాలు 2 చెప్తాను చూడండి, చాలా బాగుంటాయి. ఏ రాజు పంచనోచట సౌర్యపు పాయసములు నాగురు చెవితి నాళ్ళ ఏర్ర సంజనలి పల్లవ రాజరములు కాళ్ళ పరాణుడు చిత్రదస్వామి శ్రీదోత్సవం తెలుగు పిల్లలు కత్తి తిప్పిరెప్పుడు ఏ 2 జాములు ఇనుని వేడి వచ్చి కలిసిపోయిన త్రిలింగ ప్రభుల నా జగశ్రేయంబులై అలరుతొంటి వింగీరాజపాద పవిత్ర చిహ్న గర్భితమైన భూమిఖండం అశ్రులు జాత జీవత్సాంధ్రజనుడు. ఈ పద్యం దీనిలో తెలుసుకోవడానికి అంటే కష్టమైన పదాలు ఏమీ లేవు. ఈ పద్యం చాలా బాగుంటుంది చూడండి. ఈనా పదార్పిత క్షోణిని రాజు ధర్మాసనం ఉండి స్మృత్యర్థం. ఈనా దృగావతరంభైన భూములలో ఈశ్వరులను శిక్షింపబడిరు. ఈనా శరీరం మన్ దవతలించిన గాలి ఇంత పౌరాతాన్ని మీచుకున్నాడు. ఈనా తనూపూర్ణమైన ఆకాశము నేక్రతధ్వనులు శబ్దించినది. ఆస్పద అజ్ఞాత పూర్వ దివ్యత్వపు నీ పునీతావని ఖండమిచ్చట నిలిచి యశ్వంతత దొరన్న యాంధ్రశక్తి నన్ను కంపింపజేయుచున్నది భృశము. ఈనా పదార్పిత క్షోణిని రాజు ధర్మాసనం నుండి స్మృత్యర్థం ఉన్నది. ఈనా పదార్పిత క్షోణిలో ఏ రాజు ధర్మాసనం నుండి స్మృత్యర్థం అంటే స్మృతిలో స్మృత్యర్థం ఏదైనా పని చేయాలంటే స్మృతిని గుర్తు తెచ్చుకొని దాని ప్రకారం చేయడం. ఈయన దృగావృతంపైన భూములను ఏ శౌర్యధను శిక్షింపాడిరో. ఈయన కళ్ళు చూపులతో చూసిన భూములను ఏ శౌర్యధనులు శిక్షింపడరు అంటే కొట్టిరో తన్నిరో అని కాదు, శిక్షణ ఇచ్చడం శౌర్యధనులు. ఈయన శరీరం దివతలించిన గాలి ఇంత పౌరాతన్యం మీచుకునడం. ఈయన శరీరం గాలి, ఈ గాలి ఎప్పటి నుంచో ప్రవహిస్తుంది. ఈ గాలి ఎంత పౌరాతన్యం మీచుకుని ఈయన తనూపూర్ణమైన ఆకాశము నేకృతధ్వనులు శబ్దించినది. పూర్వం చాలా యజ్ఞయాగాలు, పెద్ద పెద్ద యాగాలు, అశ్వమేధాలు ఇవన్నీ చేసేవారు. అలాంటి కృతధ్వనులు ఆకాశం ఆ కాలంలో విన్నది. అస్మద్ అజ్ఞాత పూర్వ దివ్యత్వ పునీతావని ఖండ మిచ్చట నిలిచి ఈ భూమి నుంచి అస్వతంత్రత ధ్వరాలు నా ఆంధ్రశక్తి నన్ను కంపింపజేయుచున్నది భృశము. వేగి ఈ పద్యం కూడా చాలా బాగుంటుంది. వేగి రాజ్యు పల్లె వీధులు చెడుగుల రేపుల గవ్వించి నీరుపులు చీగురు గోడీ విల్ల సోసులో రేపు శిరస్సుల బంతుల శిక్షకుడు చెర్రాడి ఇప్పు దక్షిణాడి శాస్త్రోహము పగిలించు నరపగరిచి కోతి గొమ్మచ్చిలో కూడగోడలు గబలకి లంకించి శంకరునికి తెంగులంతరబ్బేవి నేర్చుకుని ఇందురు ఎన్నగా తిరుగుతల్లో ఉన్న శౌర్యరసం ఊడిచి యుగ్గుబాలతో రంగరించి బొడ్డుకోయిన కూనకే పోయిదురట. తెలుగు తల్లులు మున్న శౌర్యరసాన్ని ఒడిచి పట్టుకుని ఉగ్గుపాలతో రంగరించి కూడిచి బొడ్డుకోయిన కూనకే పోయిదురట. చెర్రాడి ఇప్పు తెచ్చిన నాడే ఇట్లా వెనకాల వేసుకొని తెస్తారు కదా ఆ ఆట. శాస్త్రవ్యూహములు పగిలించు నొరపగరిచి కోతి కొమ్మచ్చిలో కోటగోడలకి గబ్బరాకి లంఘించు చంక్రముడి. కోతి కొమ్మచ్చి ఆట ఉంటుంది, మీకు కూడా తెలిసి ఉంటుంది. అందులో కోటగోడలకి గబ్బరాకి లంఘించు చంక్రముడి తెనుగులంతలు అబ్బేవి నేర్చుకుని ఇందురు. అప్పుడే అంటే ఈ ఆటల్లోనే వారు యుద్ధానికి కావాల్సిన నైపుణ్యాలు నేర్చుకుని ఉంటారు. ఇమ్ముగకాకులమ్మ మొదలి ఈ పద్యం కూడా చాలా బాగుంటుంది వినండి. ఇమ్ముగకాకులమ్మ మొదలు ఈ వరకు యాంధ్ర పూర్వ రాజ్యముల పేరు చెప్పి హృదంతల మీద చెలించిపోన అర్థము చిత్రస్తుల ప్రాభవినమే ఇన్ని జన్మములుగా నీ తరుణను ప్రవహించిన ఆంధ్ర రక్తములు. ఆంధ్ర రాజ్యముల పేరు చెప్పిన హృదంతర మీద చెలించిపోను నా గత వైభవం విని నా హృదయం ఆనందపడునని విశ్వనాథ్ వారు చెప్తున్నారు.
చిత్త వృత్తుల పురాభవన ఇన్ని జన్మములు కాక నీ తరుణాన్ని ప్రవహించడం యాంత రక్తముగా. ఏమి పద్యం, ఏమి పద్యం. ముఖలింగం. ఏ పాపమునకు తానీ ఫలం బబ్బిన అన్యంక భీమేశ్వరాయన తెలుగు కలింగరాజుల జైత్రయాత్రలకు జరాయుధముని కథలు వేల ముందే శివుడు నిప్పుకలగక్కడి కంట నిద్రి సైన్యంబు ముట్టించుంట ఆ దేవాలయంబున నేడు గబ్బిలంబులు తిరుగాడ జరుచి ద్వారబంధాలపై రాయబడిన తొంటి తెలుగులిపి పోల్చుకొని కూడబలుకొనడు మాతృదేశ బద్ధానురాగులెవరో. ఆ ముఖలింగంలో ఉన్న శివుడి గురించి చెప్తున్నారు చూడండి. తెలుగు కలింగర ఆ నిదిరి సైన్యము ముందే శివుడు నిప్పు కలగరక్కడి కంట నిదిరి సైన్యము ముట్టించునంట. ఈ పద్యం పోతనగారి పద్యం లెక్కనే ఉంటుంది. నేను బాణం వెయ్యకముందే శత్రువుల ప్రాణములు తీసి నేను కేవలం ఒక మాత్రానుగుణంగా ఒక బాణం వేసి శత్రువుని తీసేశానని అర్జునుడు చెప్పుకుంటాడు కృష్ణుడితో. అలా చంపకం అర్జునుడు బాణం వెయ్యకముందే కృష్ణుడు వాళ్ళ ప్రాణాలను అపహరించి కేవలం అర్జునుడు బాణం వేస్తే చాలు వారి ప్రాణం పోయేటట్టు చూసుకుంటాడు. అలానే గజరాజ యుద్ధములు కథలు ఇలా ముందే శివుడు నిప్పు కలగక్కడి కంట నెదిరి సైన్యము ముట్టించినట్ట. కళింగరాజులు యుద్ధానికి పోకన్న మునిపే శివుడు నిప్పు కలగక్కడి కంటే ఎదిరి సైన్యము అవతల సైన్యము ముట్టించేస్తాడు, నాశనం చేస్తాడు. ఆ దేవాలయం నేడు గబ్బిలంబులు తిరుగాడ తెచ్చి అంత మహావైభవ దేవాలయంలో నేడు గబ్బిలంబులు తిరుగాడ తెచ్చి ద్వారబంధాలపై రాయబడిన తొంటి తెలుగులిపి పోల్చుకొని కూడబలుకొని నా మహామాతృదేశ బద్ధానురాగులు నా గుండె నెత్తురెట్లు సులుభం. ఏ జన్మలో, ఇది కూడా మంచి పద్యం. ఇది వంశధార నది ఒరిస్సాలో ఉంటుంది. వంశధార ఇది గోదావరికి ఉపనది. ఏ పరజన్మలో కలిసి ఏముక తల్లి బిడ్డ అయితే మోని నాపై నీ ధరాస్థలికి నాటిన ప్రేమదంతయో కదా తీపక వంశధార పరతంచి దిశాకిల మార్గహృది ఈ పయనం నన్ను చరణీయక నిలుపుక నింతనంతట. విశ్వనాథ ఒకసారి ముఖలింగానికి వెళ్ళినప్పుడు ఆయనని పోనీయకుండా వంశధార తన చుట్టూ ముట్టేసి వరదొచ్చేసి ఆయన అట్లే ఆపుకున్నదంట. అది ఈ పద్యం. ఈ పద్యం కూడా చాలా బాగుంటుంది. పాడిన గీతమే మరల పాడదు కూడిన భావమే మరింకూడదు నీమి చేయవలి గుండె సూచులు దుఃఖవేదన గాడిన అహంతరము కంపున మా తొలినాటి కీర్తిరా పాడిన నా వాక్ తెగ భారత నృత్యపడాల వెంబటి. ఆ కాలంలో మార్క్స్, ఎంగెల్స్ సోషలిస్ట్ భావాలు, కమ్యూనిస్ట్ భావాలు బాగా ప్రబలి సంస్కృతి నశించిన రోజుల్లో మా తొలినాటి కీర్తిరా పాడిన వాక్కు ఇంతవరకు మా కవులు నాన్నయ్య తిక్కన ఎర్రన శ్రీనాథుడు పోతన వారు ఏం చెప్పారో, ఏ రాజును కీర్తించారో అదే రాజును నేను కూడా కీర్తిస్తాను. నా వాక్కు నా యొక్క వాక్కు ఈ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పదాల వెంట వెళ్ళదు. నాది ఎప్పుడు ఆర్షధర్మం కోసమే నా కవిత అని చెప్పుకున్న గడుసరి మా విశ్వనాథ గారు. ఈ పద్యం చాలా బాగుంటుంది. నా జాతి పూర్వప్రదా జీవరహితమై శక్తి నాళ్ళైందు చచ్చిపోయి నా మాతృభూమి మహాతేజ మహాచితిని బ్రహ్మక్షేత్ర తేజంబ మంట కలిపి నా మాతృభాష నానాదృష్టి భాషలు ఔద్ధత్యం తలను ధరించి నా తల్లినే నేనాటి ఆచారములపై మెరుగు ప్రవేశిపోయి ఏమి మిగిలినది ఈనాటికి ఇట్లు పొంగులో వర్షాంతి గవీరోదకము ధైన్య గర్భ చారిత్రములు దక్క భిన్న గిరిశిఖర దుర్గ పరదీన గీతి దక్క నా మాతృభాష నానాదృష్ట భాషల ఔద్ధత్యం తలను ధరించి తెలుగు మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాయి రోజులు. 4 తెలుగు పుస్తకాలు చదవలేని రోజులు. అలా ఇంగ్లీష్ పుస్తకాలైనా ఇలియట్, కీట్స్, వర్డ్స్వర్త్, షేక్స్పియర్, మిల్టన్ తెలుసా అంటే వాళ్ళు తెలియదు. తెలుగులో తెలుసు అంటే తెలుగు తెలియదు. ఏం తెలుసు నీకంటే Ctrl+C Ctrl+V చాట్ జీపీటీలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. ఇలా అయిపోయింది జీవితం. అందరని కాదు, నేను నా గురించి చెప్పుకుంటున్నాను, అందరిని విమర్శించి చేయాలని నా ఉద్దేశం కాదు.
నా తల్లి లేన నీనాటి వాచనములపై మెరుగును చూచి భ్రమసిపోయి. ఇప్పుడు కొత్తగా ఆచారాలు, లవర్స్ డే, వ్యాలంటైన్స్ డే, న్యూ ఇయర్, ఇలాంటి ఆచారాలు. తెన్గు నదులెల్ల పొంగెత్తే ప్రళయవారి కెరలిపడి తెన్గు నీల ముగించి నిమ్ము నేటితో నసతరానీతమైన ఈ బ్రతుకు తెన్గు వారు భరించలేరు. ఇది ముఖలింగం. నన్నయ్య భట్టు. శ్రీ గోదావరి ఆంధ్రశివుని రాజ్యం ముఖ్యస్మిత ప్రాగ్బల్యం చూపిన యుదయమార్థాండాం సంస్పర్శ పత్రాగారం మనకార వెల్లడి స్వతంత్రమైన గీతం నాశాగంధాన్ని విచి తేల్చినది ఈ సామ్రాట్టు భృంగం మొగిన్. మంచి సంస్కృత వైష్ణవ పద్యం. ఓపికతో చదువుకుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. మార్తాండం సంస్పర్శ పత్రాగారం మనకార వెలువడి స్వతంత్రమైన గీతము. రాత్రి పద్మంలో తుమ్మెద పద్మం ముడుచుకున్నప్పుడు లోపల ఉండిపోతుంది. పొద్దున సూర్యోదయం అయినప్పుడు పద్మం వికసించుకున్నప్పుడు తుమ్మెద కూడా బయటికి వస్తుంది. పత్రాగారం మనుకార వెలువడి స్వతంత్రమైన, అలా స్వతంత్రమైన తుమ్మెద వంటి పదాలు, తుమ్మెద గీతం వంటి నాదం నన్నయ్య గారి పద్యం. ఆ పద్యాలు మీరు చూడాలి, అమృతం పోసినట్టే ఉంటుంది. ధారామధురం. ఆశా గంధానిలా వీచి తేల్చినది ఈ సామ్రాట్టు భృంగం మొగిన్. ఓకే అండి. ఇది నన్నయ్య గారి పద్యం. ఈ రెండు నన్నయ్య గారి, ఈ పద్యం రెండు నన్నయ్య గారి పద్యాలు. ఇవి విశ్వనాథ గారి పద్యాలు. ఇది నన్నయ్య గారి పద్యం. భారతంలో చూసుకోవచ్చు మీరు. ఇవి ఏను సతంబు నాకును కరంబిష్టంబులయ్యుండు. ఇది రాజరాజు నన్నయ్య గారితో చెప్తున్నాను. ఇవి ఏను సతంబు నాకును కరంబిష్టంబులయ్యుండు పాయు భూదేవి కులావి తర్పణ మహీయ ప్రీతిన్ భారత శరణాశక్తి భారత ఇప్పటి పదాబ్జ ధ్యాన పూజా మహోత్సవం సందర్భాలను శీలత శాశ్వత సాంగత్యం. రాజరాజుకి ఇష్టమైన 5 సతతమ్ము నాకును కరంబిష్టంబులయ్యుండు పాయవు. ఏను అంటే 5. భూదేవి కులావి తర్పణ మహీయ ప్రీతిన్, వేదాధ్యయనం చేయు వారికి వాళ్ళని మంచిగా చూసుకోవడం. భారత శరణాశక్తి, భారతం వినడం. భారతీపది పదాబ్జ ధ్యాన పూజా మహోత్సవం, సర్వేశ్వరుణ్ణి పూజించడం. సంత సదాన శీలితం, ఎప్పుడూ దానాలు చేయడం. శాశ్వత సాధు సాంగత్యం, సాధులతో పరిచయం చేయడం. ఇది హిమకరుదొట్టిపురు భరదేశ ప్రభు పాండభూపతులు క్రమణ వంశకర్తలనగా మహినొప్పిన యస్మదీయ వంశమున ప్రసిద్ధులై విమల సద్గుణ శోభితులైన పాండవోత్తమ చరిత్ర నాకు సతతంబు పినంగ నభీష్టమెంత. ఇది రాజరాజు నన్నయ్య గారితో అంటున్న పద్యం. అస్మదీయ వంశమున, నా వంశమున ప్రసిద్ధులై విమల సద్గుణ శోభితులై, మంచి గుణాలతో శోభితులైన పాండవోత్తమ చరిత్ర, పాండవుల చరిత్ర నాకు సతతం వినంగా నభీష్టమెంత, నాకు వినాలని ఎంతో ఇష్టం అనేనో. ఈ పద్యం చాలా బాగుంటుంది. అనేనో నన్నయ్య భట్ట గీష్పతి సుదాస్యాంభోజ రేఖాంతరంబున రాకానవ శారదేందు కిరణం బుల్బులనైనట్టి మించిన సాహిత్య సరస్వతి ప్రణత తేజోలీషం మొక్కండు తోచను వశించను సర్వదేవతకర సృష్టంబులై పుష్పముల్. ఆయన అలా అనేనో. నన్నయ్య భట్ట గీష్పతి తుమ్మెద సుదాస్యాంభోజ రేఖాంతరంబున రాక, సుదాస్యాంభోజ అమృతం ఒలుకుతున్న పద్మం వంటి ముఖం కల నన్నయ్య గారి ముఖంన రాకానవ శారదేందు కిరణం బున్బొలే. రాకానవ శారదేందు వెన్నెల కురిసిన రాత్రి లాగా రాకానవ శారదేందు, శరత్కాలంలోని తొలి వెన్నెల కిరణం ఎలా ఉంటుందో అంతటి అందంగా సాహిత్య సరస్వతి ప్రణుత తేజోలేశం అలాంటి ఒక మెరుపు తేజోలేశం, ప్రణుత సరస్వతి ప్రణుత తేజోలేశం మెరుపు ఒక్కండు, ఒక మెరుపు తోచెను
కనిపించింది. వర్షించను సర్వదేవ కరోత్కృష్టం వై పుష్పములు, దేవతలు పుష్పాలని వర్షించారు. ఈ పద్యం ఇందులో శ్రీవాణి గిరియాశ్చిరాయ అన్నది మహాభారతం, ఆంధ్ర మహాభారతం యొక్క మొదటి పద్యం. శ్రీవాణి గిరియాశ్చిరాయ తదో వక్షోమగ్నిశీ లోకాన్ స్థితిమావహంతి వీతాం స్త్రీపుంస సంయోగ గోవద్భవాం తే వేత్రైమూర్తాయ అని పద్యం ఉంటుంది. శ్రీవాణి గిరిజశ్చిరాయను నాశీపూర్వకారంభ ఆరంభ వాణి వైదగ్ధ్యనందు మోగనే తంత్రిణీస్వనం, వాణి వైదగ్ధ్యనందు మోగనే తంత్రిణీస్వనం. ఒక వీణ వాయించినట్టుంటుంది పద్యం. గోదావరి నదిలోని భంగములందు ఆవర్తలను చూపి ఆ నదిలోని భంగములు మలుపులు ఎలా ఉంటాయో ఆయన పద్యాల్లో మలుపులు, ఆ ఎత్తుగడలు, ఆ ధార, ఆ వేగం అన్ని గోదావరి నదిలో పద్యాల్లాగా ఉంటాయి. ఆవృత్తులను చూపి గీతావేశం తెంగునేల తన దారై ముక్తి చూరాడగం. అలా మనకు మొదటి మహాభారతం, మొదటి తెలుగు పద్య కావ్యం అవతరించింది. ప్రోళరాజు. ఈ రెండు పద్యాలు బాగుంటుంది చూడండి. ఉత్తర భూములను యవన హూనల మందలు చెల్లరేగి రాయత్రి వింధ్య దక్షిణ టూర్ల కలిగిన ఏను నీటన్ కత్తుల గోడగట్టక లక్ష్మాపతి ఎవ్వడు సూర్యవంశ రాహత్తుల మీద వచ్చి పడదో అపకీర్తి ఎదిర్చకుండినన్. ఒకవేళ ఉత్తర భూములను పైన యవనులు హూనులు వాళ్ళ మందలు చెల్లరేగి రాయత్తిడి వింధ్య దక్షిణ టూరుల కలిగిన ఏని ఆ ఒత్తిడి వింధ్య పర్వతం దక్షిణ టూరుల కలిగిన నీడిటన్ కత్తుల గోడగట్టగల క్షమాపతి ఎవ్వడు, కత్తుల గోడ కట్టగల క్షమాపతి రాజు ఎవ్వడు సూర్యవంశ రాహత్తుల మీద వచ్చి పడదో అపకీర్తి ఎదిర్చకుండినన్. అది ఆయతమై ప్రశస్తమునాంధ్ర చాళుక్యావని ఛాయలోన రెక్కగమిచాచిన వారం వారి మీదని ఆయతమాయనంగ నిశివంతైన తైలవ దేవుడంచుల ఆ కోయతలంపు గుండియపతి గుండియ గుచ్చక ఈట నిలిచిన తైలవ దేవుడు రాజు గుండపతి. ఆయనకు సలహాలు ఇచ్చే ఒక మంత్రి. అలాంటి పిచ్చి సలహాలు ఇచ్చే మంత్రికి ప్రోళరాజు గుండియపతి గుండియ గుచ్చక ఈట నిలిచిన అతని గుండియపతి గుండెల ఈట గుర్చుతానని ప్రమాణం చేస్తున్నాడు. ప్రోళరాజు వద్ద ఆ ప్రోళరాజుని వాళ్ళ అబ్బాయే చంపేస్తాడు. అనుకోకుండా చంపేస్తాడు, కావాలని కాదు కానీ చంపేస్తాడు ప్రతాపరుద్రుడు. అప్పుడు ఆ కాకతీయుల కాలంలో బౌద్ధులు, జైనులు, యవనులు, హూనుల మతాలు చెల్లరేగినాయి. దానికి ఫలితంగా చెప్పిన పద్యం విశ్వనాథారు చెప్పారు, వినండి. చెడుతలపులు ఫలించే శశీకర వేదములెల్ల మిథ్యటే మృడా నిగమాంత గోచర వియుకరుండ ఎంతమంది ఏర్పడిన మత ప్రవక్తలు శివారుతు మార్గము పంత పోవడొక్కడు ఇకనేమి కావాలి అకాలపమాన్యము నీకే అబ్బిపో. చెడుతలపులు ఫలించినవి బౌద్ధులు, జైనులు, యవనులు, హూనులు అందరూ వారి వారి మతాలని ప్రవచిస్తున్నారు. నిగమాంత గోచర వేదములలో కనబడి నీ ఉండగా ఎంతమంది ఏర్పడే మత ప్రవక్తలు శివ, ఎంతో మంది మత ప్రవక్తలు ఆ కాలంలో ఏర్పడారు. ఋతు మార్గం పంత పోవడొక్కడు, వేద మార్గం పంత పోవడొక్కడు నీకనేమి కావాలి కాలపు మౌనం నీకే అబ్బిపోవు. అయినా నువ్వు ఏమీ చేయకుండా మౌనంగా ఉన్నావు. ఈ పద్యం చాలా బాగుంటుంది చూడండి. ఆరబ్ధేశ్వర తాండవ భ్రమణ పాదాంబూర్వ హస్రస్త మంజీరంబు గణేంద్ర క్రపతత్రి కందుకంబు పునఃస్వారచిత భుక్త పుణ్య నక్షత్రము నా పశ్చిమాశ రత్నాకరమం గురించి స్వద్బింబమల్లంతులు. పశ్చిమాశ పడమటి రత్నాకరమందు సముద్రనందు గుంకెను సూర్యబింబము దిగింది అంటే అస్తమించింది. ఆ సూర్యబింబం ఎలా ఉందంటే ఆరబ్ధేశ్వర తాండవ భ్రమణ పాదాంబూర్వ హస్రస్త మంజీరంబు, శివుడు కాళ్ళ కట్టిన గజ్జలు ఎలా ఉంటాయో
అలా ఉంది. గగనేంద్ర కరపతచ్చై కందుకంబు. గగనేంద్ర, గగనం అనే లక్ష్మి దేవి నుంచి కరపత శ్రీ కందుకంబు ఆమె ఒక బంతిని కింద పడేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అలా ఉన్నాడు సూర్యుడు. పునఃస్వరాజ్యచ్యుత భుక్త పుణ్యమగ నక్షత్రంబు. నక్షత్రం ఊడిపోతుంది. నక్షత్రం కొన్నాళ్ళు అలా ఆకాశంలో ఉంటుంది, తర్వాత తోక చుక్కై రాలిపోతుంది. అలా ఉంది. అలా ఉన్నాడు సూర్యుడు. మగ నక్షత్రంబున పశ్చిమ రత్నగరంధ బింబమల్లంతలో చంపేశాడు. చంపేసిన తర్వాత ఈ పద్యం: ఈ కృత్యం చేసి వైరిని ఈ నిట్లకి దర్శితం నాకన్నం పిత్రాంత ఎప్పుడు నవాంధ్ర శ్రీ మహారాజ్య లక్ష్మీ కళ్యాణవతి నవాంధ్ర శ్రీ మహారాజ్య లక్ష్మీ కళ్యాణవతి సపత్న్యై లక్ష్మీ బోలనాథుల్లి అశోకామంగళ మూర్తి ఈ విధం చూతం వచింపంగదే. తండ్రితో చెప్తున్నాడు ప్రతాపరుద్రుడు. ఏమని చెప్తున్నాడు? ఈ కృత్యం చేసి వైరినై ఇట్లా శత్రువునై నేనెట్ల పోయి దర్శించడం నాకు పితృంత ఎప్పుడు నవాంధ్ర శ్రీ మహారాజ్య లక్ష్మి కళ్యాణవతి సపత్న్యై. లక్ష్మి, ఈ ఆంధ్ర రాజ్యం లక్ష్మి అనే స్త్రీ సపత్న్యై తన తోటి భార్యలకు పాలించుతున్న నీవు లక్ష్మీంబోలు లక్ష్మి లాంటి నా తల్లిని అశోకామంగళమూర్తి అమంగళమూర్తిని అశోకంతో అమంగళమైన మూర్తిని ఏ విధంగా చూతున్న వచింపంగది, ఏ విధంగా నేను చూస్తాను చెప్పుమా. యమదంష్ట్రిక. యమదంష్ట్రికలో పద్యాలు ఉంటాయి కానీ అవి వస్తాయని నేను అనుకోను పరీక్షకి. కానీ మీరు ఖచ్చితంగా చదవాలండి. మొత్తం ప్రతి విశ్వనాథ వారి ప్రతి పద్యం చదవాల్సిందే. నేను ఏదో కొన్ని మీకోసం చెప్పాలని చెప్పుకుంటున్నాను, అంతేగాని అంతకుమించింది ఏమీ లేదండి. ఇంకొన్ని పద్యాలని చెప్పి ముగించేస్తాను. యమదంష్ట్రికలో ఒక పద్యం చెప్తాను వినండి. ఒక నిమిషం బ్రో పెలపెలోత్పతి నేనుగు తాకి ఎత్తుగిల్లకమునుపే మరొక్కటి బలంబుగా దాగుచు నిలిచియున్న ఏనికలొక బారు తీర్చి గజ నిర్భర కుంభ మహాప్రఘాత మేజి కదలి కోట తలుపుల విచ్చీరె పటాపటమంచు బ్రద్దలై. కోట గోడలను పగలగొట్టే ఒక సన్నివేశం విశ్రాంతారు చెప్తున్నారు వినండి. ఒక ఏనుగు తర్వాత ఒక ఏనుగు ఎత్తిగిల్ల మునిపే మరొక్కటి బలంబుగా దాకుచు నిలిచి ఏనికల్లొక బారు తీర్చి ఒక బారులా నిలబడి గజ నిర్భర కుంభ మహాప్రఘాత గజ బలమైన కుంభములతో దెబ్బలతో మేచి కదలి కోట తలుపులు చీలె పటాపటంచి బ్రద్దలి. కొడితే కోట తలుపులు చీలె పటాపటమంచి బ్రద్దలి. యమదంష్ట్రిక అయిపోయింది. కొండవీటి పొగమబ్బుల కంటే ముందు చంద్రవంక యుద్ధం చెప్తాను. అందులో 2 పద్యాలే ఉంటాయి, అవి బాగుంటాయి చూడండి. కొండవీటి పొగమబ్బులు. చంద్రవంక యుద్ధంలో 2 పద్యాలు చెప్తా వినండి. సవరాల గూడిగాడు, తర్వాత 2 గుర్రాల పేర్లు ఉంటాయి. సవరాల గూడిగాడు ఉంటుంది, బాదన్న, అలరాజు, బాదన్న. ఆ పాత్రలను మీరు బుక్ చూస్తే అర్థమవుతుంది మీకు. నేను 2 పద్యాలు చెప్పి మరి
ఊరుకుంటారు. మీరు చాలా చదువుకోండి. మగసిరి నాడుగాచిన మాదిరిగా ఆయుషాలలో గోడిగా నిలుచుండి కన్నుల పడిన తెగార్చును నీరు ముట్టి అని పగడపు తొట్టెలో జలము పట్టిన గిట్టదు లేత చొప్పు క్రొండిగలకు సందిచ్చనెట్టదు వాయి కాడము క్రసిన్ సవరాల గోడిగాడు ఆయుషాలలో నిల్చున్నా సరే మంచి నీ కళ్ళ నుండి నీరు గారుస్తున్నాడు. ముత్యం పగడపు తొట్టెలు మంచి పగడాల తొట్టెలో జలము పట్టిన గిట్టదు. నీళ్లు తెచ్చినా తాగదు. లేదా చొప్పు క్రొన్నికల కోసం తెచ్చినను నెట్టదు వాయికి. వాయి అంటే నోరు. మంచి లేతమైన గడ్డి, అప్పుడే కోసిన గడ్డి, నిగనిగలాడుతున్న గడ్డి తీసి ఇచ్చినా తినదు. ఎందుకు తినదు మీరు కథ చదివితే మీకు అర్థమైపోద్ది. తర్వాత చివరి పద్య బాగుంటుంది చూడండి. ఎవ్వరి త్రోవ వారు చెనిరెవ్వరు నెవ్వరి వంక చూడండి. ఎవ్వరి త్రోవ వారు చెని రెవ్వరు నెవ్వరి వంక చూడలేదెవ్వరు నెవ్వరిం పలుకరించను లేదల చంద్రభాగపై దవ్వుల నొక్క నీల జలం వినీల భుజంగి కైవడిని రివ్వున నిలిచి తాననుసరించినవో అలా రాజు ప్రాణముల్ అలా తాననుసరించినవో ఆ రాజు ప్రాణముల్. చంద్రభాగ నదిపై ఒక్క నీల జలధం, ఒక మేఘము, వినీల భుజంగి ఒక పాముకు మళ్ళీ రివ్వున లేచి జమ్మని లేచి తాను అనుసరించను అలరాజు ప్రాణములు తాను అనుసరించను. అదే తర్వాత ఒక పెద్ద యుద్ధమై, ఆ యుద్ధం గురించి నేను చదవలేదు, మీరు చదవాలనుకుంటే నాకు ఆ యుద్ధం పేరు కూడా గుర్తు రావట్లేదు చెప్దామంటే. మళ్ళీ ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఇంకా ఇంకొకటి ఉంది, ఇంకా ఓన్లీ కొండవీటి పొగమబ్బులు ఉంది. కొండవీటి పొగమబ్బుల్లో నేను ఒకే ఒక పద్యం చెప్తాను. ఇంపార్టెంట్ పద్యం అనుకోండి, కానీ పద్యం బాగుంటుంది. ఇదొక పద్యం చెప్తాను చూడండి. ఇవి రెడ్ల రాజు ఎడలలో ఆ పొగమబ్బుల గురించి సాదా చెప్తున్నా. ఇవి రెడ్ల రాజు ఎడలలో పూరించి కోరాని కోరికలు గమ్ములు కట్టి, ఆ కోరికలు ఒక గుంపు లెక్క తీరని కోరికలు ఒక గుంపు లెక్క కట్టి ఆకాశం నిల్చున్నట్టు ఆ పొగమబ్బులున్నాయి. ఇవి తెనుగు బంట్ల ఇందుపు గింజలని ఆత్మ వేడలే కరుగుదించి తెనుగు సైనికులు ఒక మొలిచిన మొలకలై వారి ఆత్మలు వీడలేక అరుగుదించి అక్కడ కొండవీడిలో నిలబడి, ఇవి శ్రీనాథు ఎర్రాప్రగడ కావ్యతరకు రాని భావము తరగగట్టి, శ్రీనాథుడు ఎర్రాప్రగడ కొండవీటి రెడ్డిరాజుల సంస్థానంలో ఉండి వారిని అలరించి తేల్చిన కవులు. వారి కవితకు సైతం అందని భావములు లాగా ఆ పొగమబ్బులున్నాయి. అవిచి తిప్పై శెట్టికి రత్నరాశిగా మలిచిన పరామలు మడి అవిచి తిప్పై శెట్టికి శ్రీనాథుడు శృంగార నైషధాన్ని అంకితం ఇచ్చాడు. రత్నరాశిగా మలిచిన ప్రాణములు మగడి వచ్చి ఆయన ప్రాణములు వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో ఆ పొగమబ్బులనే. కొండ వీటి పొలాలు వీడుకొనలేక ఆశ పొలం మగడు ప్రేతాత్మల వల్లే ఆ కుండ వీడు ఆ పాలించిన ఆ రాజ్యం వీడుకొనలేక ఆశ పొలం మగడు తిరిగి వచ్చే ప్రయత్నంలో సురది నీ గిరికొమ్మల జుట్టు పట్లు నెట్టి పొగమబ్బులే భ్రమించుగాక. ఈ గిరికొమ్మల చుట్టుపట్ల ఈ చుట్టుపక్కల నెట్టి పొగమబ్బులే ఈ పొగమబ్బులే భ్రమించుగాక. సర్వం శ్రీ రామచంద్ర చరణార్పణమస్తు. ఇలా చెప్పానండి, బాగా చెప్పాను, ఏదో ప్రయత్నించాను. నేను చెప్పిన సర్వేశ్వరు నాతో చెప్పించాడు. అంత శ్రీరామచరణార్పణమస్తు.